నమస్కారం PCN వార్తలకు స్వాగతం వార్తల్లోని ముఖ్యాంశాలు సఫాయి కార్మికులకు మెరుగైన వైద్యం అందించడంలో భాగంగా DM&HO DCHS లు ప్రత్యేక శ్రద్ధ వహించాలి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశం క్షేత్రస్థాయిలో పారిశుద్ధ్య పనులను చేపట్టడంతో పాటు తాగునీరు వీధి దీపాల నిర్వహణ పనులను ఎప్పటికప్పుడు చేపట్టాలి నగరపాలక అధికారులను ఆదేశించిన నగర కమిషనర్ అరుణ శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తా టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి వార్తల్లోని వివరాలు కార్మికులకు మెరుగైన వైద్యం అందించడంలో భాగంగా DM&HO DCHS లు ప్రత్యేక శ్రద్ధ చూపాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. శనివారం జిల్లా సచివాలయంలోని సమావేశపు మందిరంలో సఫాయి కర్మచారి సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంలో పారిశుద్ధ్య కార్మికులు ప్రధాన భూమిక పోషిస్తారని వీరికి పూర్తి స్థాయి సహాయ సహకారాలు అందించడంలో మున్సిపల్ కమిషనర్లు శానిటరీ ఇన్స్పెక్టర్లు బాధ్యతగా ఉండాలని అన్నారు. కార్మికులకు మెరుగైన వైద్యం అందించడంలో భాగంగా DM&HO DCHS ప్రత్యేక శ్రద్ధ చూపాలని మున్సిపాలిటీల పరిధిలో నిపుణులైన వైద్య బృందాల ద్వారా ప్రతి 3 నెలలకు ఒకసారి మెడికల్ క్యాంపులు నిర్వహించి కార్మికులకు షుగర్, BP, రక్త పరీక్షలు, డెంగ్యూ, కంటి పరీక్షలు వంటి పరీక్షలు నిర్వహించాలని మద్యానికి బానిసలుగా ఉన్న వారికి కౌన్సిలింగ్ ఇప్పించాలని ఆదేశించారు. మున్సిపల్ కమిషనర్లు బ్యాంకర్లతో సమన్వయం చేసుకుని సచివాలయ పరిధిలో శానిటరీ ఇన్స్పెక్టర్ ద్వారా పారిశుద్ధ్య కార్మికులచే ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, PM జీవన జ్యోతి, యువజన పథకాల కింద నమోదు చేయాలని, ప్రమాద సమయాలలో ఈ స్కీములు కార్మికులకు ఆసరాగా ఉంటుందన్నారు. ప్రమాద, అనారోగ్య సమయాలలో కార్మికులకు సంబంధించి బీమా మొత్తాన్ని ఇన్సూరెన్స్ కంపెనీల నుండి ఇప్పించే బాధ్యత తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. కార్మికుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించి శానిటరీ ఇన్స్పెక్టర్లు, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లను నోడల్ ఆఫీసర్లుగా నియమించి ప్రైవేట్ ఆసుపత్రుల్లో అందిస్తున్న వైద్య సదుపాయాలకు సంబంధించి సమాచారం సేకరించాలని తెలిపారు. పారిశుద్ధ్య కార్మికులకు సంబంధించి EPF ఖాతాల వివరాలను సమీకరించాలని PD మెఫ్మాను ఆదేశించారు. ఈ సమావేశంలో డ్వామా PD రాజశేఖర్, ASP ఆరిఫుల్లా, హౌసింగ్ PD పద్మనాభం, RWSSE విజయ్ కుమార్, DPO లక్ష్మి, DCCB CEO మనోహర్ గౌడ్, చిత్తూరు, పుంగనూరు, పలంనేరు మున్సిపల్ కమిషనర్లు అరుణ, నరసింహప్రసాద్, రమణారెడ్డి, ఇతర సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. క్షేత్రస్థాయిలో పారిశుద్ధ్య పనులు జరుగుతున్న తీరు, నీటి సరఫరా, వీధి దీపాల నిర్వహణ తదితర పనులను కమిషనర్ అరుణ తనిఖీ చేశారు. శనివారం ఉదయం కమిషనర్ నగరంలోని కట్టమంచి, లాయర్స్ కాలనీ, తిరుపతి రోడ్డు ప్రాంతాలలో తనిఖీలు చేపట్టారు. పారిశుద్ధ్య పనులు జరుగుతున్న తీరును పరిశీలించారు. కాలువల్లో కూడిక ఎప్పటికప్పుడు తొలగించాలని, ఇంటింటి చెత్త సేకరణ, ప్రధాన రహదారుల శుభ్రతా పనులను తనిఖీ చేశారు. రోడ్డు, కాలువల ప్రక్కన పిచ్చి మొక్కలు తొలగించాలని ఆదేశించారు. కాలువలు ఆక్రమణలకు గురి కాకుండా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఖాళీ స్థలాలు శుభ్రంగా ఉంచుకోవాలని, సంబంధిత యజమానులకు నోటీసులు ఇవ్వాలని, వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్, ఆస్తి పన్నుల వసూలుకు చర్యలు చేపట్టాలన్నారు. నీటి సరఫరా జరుగుతున్న తీరుపై స్థానికులతో ఆరా తీశారు. వీధి దీపాలు సక్రమంగా నిర్వహించాలని ఆదేశించారు. విద్యుత్ స్తంభాలకు నెంబర్లు వేశారా లేదో పరిశీలించారు. పాడైన విద్యుత్ దీపాలను సత్వరం మార్చాలని ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు అందిన ఫిర్యాదులను పరిష్కరించిన తీరును తనిఖీ చేశారు. PGRS ప్రజల నుంచి అందే ఇతర ఫిర్యాదులను అధిక ప్రాధాన్యతనిచ్చి పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో MHO అనిల్ కుమార్ నాయక్, DEలు వెంకటప్రసాద్, రమణ, AEలు, శానిటరీ ఇన్స్పెక్టర్, వార్డు కార్యదర్శులు పాల్గొన్నారు. టోటల్గా ఆక్యుపై చేయాలి. వాటర్ పోయేదానికి కూడా కోర్టు
ప్లాన్లో ట్రై టు ఉన్న డ్రైన్ ఎక్కడి వరకు ఉంది, ఏమైనా ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయా, రోడ్ ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయా, డ్రైన్ ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయా, లేఅవుట్ ఆన్ ద ఫీల్డ్, లేఅవుట్లో ఉన్నదేంటి, రియల్ ఫీల్డ్లో ఉన్నది. యూ వాంట్ టేక్ ద హెల్ప్ ఆఫ్ సమ్వన్ ఆల్సో, వేరే ఒకరైతే ప్లానింగ్ పెట్టుకొని ఇది టెంటేటివా ఫైనల్ అప్రూవ్డ్ లేఅవుట్ అయితే ఖచ్చితంగా రోడ్డు ఏంటి డిమార్కేషన్ ఉంటుంది. చెప్పడం విచ్ ప్లాట్ హ్యాస్ బీన్ అనాథరైజ్డ్ ఎంక్రోచ్డ్, వాళ్ళకి నోటీసులు ఇచ్చేసి మన డ్రైన్ వేసి మనం ఆ దారిలో ఫామ్ చేసుకుంటూ పోతాం. వై షుడ్ వీ బేక్ సమ్వన్? దట్ ఈస్ యువర్ జాబ్. మీరు ఓపెన్ స్పేసెస్ ఏమేమి ఉన్నాయో అన్నీ చూడండి, చూసేసి మీ రికార్డ్స్ ప్రకారం కదా ఏం చేస్తాం, ట్యాక్స్ పెండింగ్ ఉంది, మీ వల్ల చుట్టుపక్కల ఇల్లు సఫర్ అవుతా ఉన్నాయి అనేది ప్రాపర్ నోటీస్ ప్రిపేర్ చేయండి. Like that, not only for this side, for all the open spaces where we are not able to reach. ఖచ్చితంగా అలా నేను చెప్తా ఉన్నాను, మనకి దాదాపు 11 కోట్ల వరకు పెండింగ్ ఉంది ఓపెన్ ల్యాండ్స్ పైన. క్లియర్ ఇట్ అప్ అమ్మ. మీరు ప్రాపర్గా డ్రైన్ ఏది ఎక్కడి నుంచి ఉందని ఇవ్వగలిగితే ఇంజనీర్స్ ప్లాన్ వచ్చేసి ఎస్టిమేషన్ వేసి ఇస్తారు. ఎక్కడెక్కడ డ్రైన్ ఉంది, ఎక్కడ మనకి లేఅవుట్లోగా మనకి డ్రైన్ డిమార్క్ అయ్యి ఉంది, ఎవరు ఎంక్రోచ్ చేసి ఉన్నారు స్కెచ్ చేసి ఇవ్వండి. సో ఒరిజినల్గా మనకంటూ ఇప్పుడు ఆర్ఎస్ఆర్లో ఉంటుంది కదమ్మా, ఆర్ఎస్ఆర్లో మన ల్యాండ్స్ ఉంటాయి కదా, ప్లాట్స్ ఈచ్ ప్లాట్కి ఉంటాయి కదా. ఖచ్చితంగా ఇప్పుడు 1980 అంటున్నారు, 1980 నుంచి కూడా ఒక డ్రైన్ అంటూ ఏదో ఒకటి డ్రైన్ సిస్టమ్ లేకుండా అయితే ఇల్లు లేదా కట్టరు కదా. ఆ డ్రైన్ సిస్టమ్ వస్తూ ఉంటుంది. ఇక్కడ ఎవరైనా దాన్ని ఎంకరేజ్ చేసుకుంటే దోస్ ఫాలో విల్ బి అయినా ఎంకరేజర్. అతనికి ఆ డాక్యుమెంట్ ఎట్లా వచ్చింది చెకప్ చేసుకోవాలి, టైం స్పెండ్ చేయాలి. మీకున్నది ఒకటే వాడుతున్నాను. స్ట్రీట్ లైట్స్ పరిస్థితి ఏంటి శివ? పోల్ నంబర్ వేసారా? పోల్ చూపించి. శ్రీ కోదండ రామస్వామి దేవస్థానం ఆధీనంలోని దుకాణాలు వేలం నిర్వహించినట్లు ఈవో సుబ్రహ్మణ్యం నాయుడు తెలిపారు. శనివారం ఆలయం ప్రాంగణంలో జరిగిన వేలం పాటలో పలువురు పాల్గొన్నారు. దేవస్థానం ఆధ్వర్యంలో ఉన్న దుకాణాలు 2 ఇళ్లను 3 ఏళ్ల పాటు లీజ్కి ఇచ్చేలా వేలం నిర్వహించినట్లు తెలిపారు. వేలం ద్వారా నెలకు ఆలయానికి 1,83,000 ఆదాయం రానున్నట్లు పేర్కొన్నారు. 3 ఏళ్ల కాల పరిమితి పాటు లీజు వర్తిస్తుందని ఆయన పేర్కొన్నారు. వేలం పాటలో హెచ్చు పాటుదారులకు దుకాణాలను కేటాయించినట్లు ఆయన వెల్లడించారు. దేవస్థానం పాట 10,000, దేవస్థానం పాట 10,000, దేవస్థానం పాట 10,000, అరుణ్ గారి పాట 22,500, పురుషోత్తం గారి పాట 22,600 ఒకసారి, పురుషోత్తం గారి పాట 22,600 ఒకసారి, పురుషోత్తం గారి పాట 22,600 2 సార్లు, పురుషోత్తం గారి పాట 22,600 2 సార్లు. పాట వదిలేస్తామన్నా, పాడుకునే వాళ్ళు ఎవరైనా పాడుకోవచ్చు. పురుషోత్తం గారి పాట 22,600 2 సార్లు. చాలా పురాతనమైన శ్రీ కోదండరామస్వామి దేవస్థానంకు సంబంధించిన షాపులు మరియు ఇండ్లు ఈరోజు బహిరంగ వేలం ద్వారా కౌలుకి ఇవ్వబడినది. అందులో షాపులు 13, ఇండ్లు 2, మొత్తం 15 వేలం పెట్టడం జరిగింది. అందులో షాపులు 9 షాపులు వేలంలో హెచ్పాట్ దగ్గర నుంచి వేలం తీసుకున్నారు. ఇండ్లు 2 కూడా హెచ్పాట్ దగ్గర నుంచి వేలం తీసుకున్నారు. షాపులు మాత్రం 4 పెండింగ్ పడ్డాయి. అవి త్వరలోనే మరి వేలం జరుపుతాము. మనకి ఇప్పుడు ఈ రోజు వేలం పెట్టిన షాపులు 10/8/2024 తేదీకి కాలం పూర్తవుతుంది కాబట్టి ముందుగా బహిరంగ వేలం జరపడం జరిగింది. ఈ బహిరంగ వేలం 1/9/2024 నుండి 30/8/2023 తేదీ అనగా 3 సంవత్సరాలకు ప్రతి నెల బాడుగ చొప్పున వేలం పెట్టడం జరిగింది. గతంలో ఈ షాపుల వల్ల 1,21,700 రూపాయలు ఒక నెల బాడుగ వస్తున్నది. అది ఇప్పుడు పెరుగుదల వల్ల 1,83,000 రూపాయలకు పెరిగింది. ఈ షాపుల బాడుగలు మరియు ఈ దేవస్థానం షాపుల బాడుగల వల్ల దేవస్థానం మెయింటెనెన్స్, స్వామివారి బ్రహ్మోత్సవంలో కొంత భాగము, ధనుర్మాసము, దసరా వగైరా ఖర్చులకి వినియోగిస్తూ స్వామివారి కైంకర్యంలో వినియోగిస్తాము.
చిత్తూరు నగరంలోని గిరిన్పేట దుర్గానగర్ కాలనీలో ఉన్న కుమ్మరివాణి చెరువు గుర్రపు డెక్కలతో నిండి దుర్గంధ భరితంగా మారిందని జిల్లా విశ్రాంత ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు కేశవులు వాపోయారు. చెరువుల్లో నీళ్లు ఇంకిపోయి గుర్రపు డెక్కతో నిండిపోవడంతో దుర్గంధ భరితంగా చెడు వాసన వెదజల్లుతోందని, దోమల బెడద ఎక్కువగా ఉందని నగరపాలక అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శించారు. చిన్నపిల్లలు, వృద్ధులు అనారోగ్యం బారిన పడుతున్నారని, ఇప్పటికైనా అధికారులు స్పందించి గుర్రపు డెక్కలను తొలగించి చెరువు పారిశుద్ధ పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు. ప్రముఖ దళిత ఉద్యమ నేత, దళిత మహాసభ ఆంధ్రప్రదేశ్ వ్యవస్థాపక అధ్యక్షులు కత్తి పద్మారావు దళితులకు చేసిన సేవలు మరువలేనివని సంఘం జిల్లా అధ్యక్షులు రవి తెలిపారు. శనివారం చిత్తూరు ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, దళిత మహాసభ వ్యవస్థాపకులు కత్తి పద్మారావు దళితుల కోసం ఎన్నో పోరాటాలు చేశారని, ఇందులో భాగంగానే 1985వ సంవత్సరం కారంచేడు దళితులపై జరిగిన దాడికి నిరసనగా మొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభ స్థాపించారని పేర్కొన్నారు. 1992వ సంవత్సరంలో చుండూరు దావనకాండను వీరోచితంగా ఎదిరించి పోరాడి దళితులకు అండగా నిలవడంతో పాటు దళితులలో చైతన్యం నింపేందుకు 68 పుస్తకాలను సైతం రాశారని, అలాంటి మహనీయుని 71వ జన్మదిన వేడుకలు దళిత మహాసభ ఆధ్వర్యంలో జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఆయన ఇచ్చిన పోరాట స్ఫూర్తితో దళితులకు అండగా నిలిచి దళితుల హక్కులను కాపాడేందుకు దళిత మహాసభ ఎల్లప్పుడూ పోరాటాలు చేస్తుందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మణి, సంఘం సభ్యులు ప్రసాద్, త్యాగరాజన్, కుప్పుస్వామి, భాష తదితరులు పాల్గొన్నారు. ఆయన దళిత ఉద్యమ నాయకుడిగా, దళిత మేధావుగా, ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభ మేధావుగా పేరు తెచ్చుకున్న వ్యక్తి కత్తి పద్మారావు. ఆయన చాలా పేద కుటుంబంలో పుట్టాడు. పొన్నూరు గ్రామంలో పక్కన విలేజ్లో చిన్న గ్రామంలో పుట్టి చిన్న కూలి కడుపులో పుట్టిన కత్తి పద్మారావు ఒక కాలేజీ ప్రొఫెసర్గా అయ్యి ఈరోజు ఆయన ఒక దళిత మేధావి అయ్యి ఎన్నో బుక్కులు రాసి ఈరోజు ఆయన దళిత ఉద్యమానికి పునాది చేసి కారంచేడులో 85లో దళిత మహాసభ పుట్టినప్పుడు కారంచేడులో దాడి జరిగినప్పుడు ఆయన ప్రొఫెసర్గా ఉండి ఉద్యోగాన్ని వదులుకొని కారంచేడు ఉద్యమంలో పాల్గొని కారంచేడులో 6 మందిని చంపేస్తే అక్కడ ఆయన ఉద్యోగాన్ని వదులుకొని ఫుల్ టైంగా పనిచేసి అదేవిధంగా 1902లో సుండూరులో దారుణంగా దళితులు 9 మందిని కోత కోసి తొంగబడిన నదిలో పారేస్తే అక్కడ కూడా ఆయన దళిత ఉద్యమంలో బ్రహ్మాండంగా పాల్గొని ఆంధ్రప్రదేశ్లో దళిత ఉద్యమాన్ని ఒక ఊపిగా రాష్ట్రం అన్ని రాష్ట్రాల్లో దళిత మహాసభ అంటే ఒక వ్యవస్థకుడుగా ఆయన పేరు పొందిన కత్తి పద్మారావు ఈరోజు ఆయన పుట్టిన జయంతిని బ్రహ్మాండంగా అన్ని జిల్లాలో, చిత్తూరు జిల్లాలో కదా అన్ని జిల్లాల్లో కూడా ఈరోజు జయంతులు చేసుకుంటూ కేంద్ర ప్రభుత్వం దివ్యాంగ విద్యార్థులకు ప్రత్యేక ఉపకార వేతనాలు మంజూరు చేస్తున్నట్లు విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రీ మెట్రిక్ విద్యార్థులు 9, 10వ తరగతులు చదువుతున్న వారు ఈ ఉపకార వేతనాలకు అర్హులని ఆగస్టు 31వ
తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని, ఇంటర్ ఆపై తరగతులు చదువుతున్న విద్యార్థులు అక్టోబర్ 31వ తేదీలోపు కేంద్ర వెబ్సైట్లో డిపార్ట్మెంట్ ఆఫ్ ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్ విత్ డిజబిలిటీస్ లో మాత్రమే దివ్యాంగ విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని, అన్ని అర్హతలు ఉన్న దరఖాస్తులను పరిశీలించి విద్యార్థులకు నేరుగా వారి బ్యాంక్ ఖాతాలో ఉపకార వేతనాలు జమ చేస్తారని కేంద్ర వెబ్సైట్ www.depwd.government.in scholarships.gov.in డిపార్ట్మెంట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ లో దరఖాస్తు చేసుకోవాలని, జిల్లాలోని దివ్యాంగ విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విభిన్న ప్రతిభావంతులు ఇజ్రా మరియు సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు ఆ ప్రకటనలో తెలిపారు. శ్రీ వెంకటేశ్వరుని ఆశీస్సులతో టీటీడీ అదనపు ఈవోగా బాధ్యతలు స్వీకరించడం నా అదృష్టమని టీటీడీ కొత్త అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి అన్నారు. తిరుమల ఆలయంలో శనివారం టీటీడీ అదనపు ఈవోగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పారాయణదారులు వేద ఆశీర్వచనం చేశారు. తర్వాత అదనపు ఈవోకు టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం తీర్థ ప్రసాదాలు, స్వామివారి ఫోటో, అగరబత్తులు, గో ఉత్పత్తులను అందించారు. ఈ సందర్భంగా అదనపు ఈవో మాట్లాడుతూ టీటీడీ అదనపు ఈవోగా తనకు అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రపంచం నలుమూలల నుండి శ్రీవారి దర్శనార్థం ప్రతిరోజు వేలాదిగా విచ్చేస్తున్న భక్తులకు టీటీడీ అందిస్తున్న సేవలను మరింత సౌకర్యవంతంగా, స్నేహపూర్వకంగా అందిస్తామని చెప్పారు. టీటీడీలోని అన్ని విభాగాల అధికారుల సమన్వయంతో భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు చేపడతామన్నారు. భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలపై అభిప్రాయ సేకరణ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన శ్రీవారి ఆలయ సంప్రదాయాన్ని కాపాడేందుకు, భక్తులకు అత్యంత అంకిత భావంతో సేవలు అందించేందుకు తగిన శక్తిని ప్రసాదించాలని శ్రీవారిని ప్రార్థించినట్లు తెలిపారు. అంతకుముందు అదనపు ఈవో తిరుమల క్షేత్ర సాంప్రదాయాన్ని పాటిస్తూ శ్రీ భూ వరాహ స్వామిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎస్వీబీసీ సిఈఓ షణ్ముఖ్ కుమార్, సిఈ నాగేశ్వరరావు, SE2 జగదీశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఛార్జ్ తీసుకోవడం జరిగింది. ఇది చాలా గొప్ప రోజు. దేవదేవుని సన్నిధిలో ఇంత గొప్ప అవకాశం రావడం నాకు చాలా సంతోషకరం. ఈ అవకాశాన్ని ఇచ్చిన ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ అవకాశాన్ని ఒక బాధ్యతగా స్వీకరిస్తాను. ఈ బాధ్యత ద్వారా తిరుమలలో వచ్చే దేశంలో ఉంచి, రాష్ట్రాల్లో ఉంచి, అంతర్జాతీయంగా వచ్చే భక్తులు ప్రయోజనాలను ఎలా ఇంప్రూవ్ చేయాలి, వాళ్ళ సౌకర్యాలను ఎలా ఇంప్రూవ్ చేయాలి అనే దాని మీద వర్క్ చేస్తాము. దర్శనం టికెట్ల కాడ నుంచి వాళ్ళకి కావాల్సిన క్వార్టర్ అలాట్మెంట్ కానీ, లేకపోతే శానిటేషన్ కానీ, లేకపోతే ఫుడ్ ఫెసిలిటీస్ కానీ, ఉచిత దర్శనం వచ్చే అనేకమైన భక్తులకి ఏ రకమైన ప్రయోజనాలు అందిస్తే వాళ్ళు సంతోషంగా ఉంటారు, ఎంత ఫాస్ట్గా దర్శనం చేసుకొని వాళ్ళు వెళ్ళిపోతారనే దాని మీద వర్క్ చేస్తాం. ఈ పని చేసే ప్రాసెస్లో ఖచ్చితంగా ప్రతి డిపార్ట్మెంట్, ప్రతి వింగ్ నుంచి కూడా కోఆర్డినేట్ చేస్తాం. ప్రతి వింగ్ మీద రివ్యూ చేసి ఎక్కడైతే ప్రాసెస్ రిలేటెడ్ స్లోగా ఉంది, బాటిల్ నెక్స్ ఉన్నాయి, వాటి ఇమీడియట్గా ఎలా అడ్రస్ చేయొచ్చు, ఎలా సాల్వ్ చేయగలము అనే దాని మీద వర్క్ చేస్తాం. ఈ క్రమంలో ఖచ్చితంగా ప్రతి డిపార్ట్మెంట్లో ఫీడ్బ్యాక్ సిస్టాన్ని ఎంపవర్ చేసి ఫీడ్బ్యాక్ ద్వారా సిస్టాన్ని ఎలా ఇంప్రూవ్ చేయాలో అనే దాని మీద వర్క్ చేస్తాం. ఈ క్రమంలో అందరి స్టేక్ హోల్డర్స్, టెంపుల్ అడ్మినిస్ట్రేషన్, టెంపుల్ రిలేటెడ్ ఉన్న అందరి స్టేక్ హోల్డర్స్ వాళ్ళ యొక్క అభిప్రాయాలను కూడా స్వీకరించి ఏది బెస్ట్ ఉంటుందో అడ్మినిస్ట్రేషన్కి, భక్తులకి ఏది బెస్ట్ ఉంటే అది చేయటానికి ప్రయత్నం చేస్తాను. సో ఈ క్రమంలో
మీ అందరూ కూడా మీడియా కూడా ఫీడ్బ్యాక్ ఇవ్వాలి. దాంట్లో ఏమైనా తప్పులు ఉంటే మాకు ఎత్తి చూపించాలి. దాంట్లో ఏమైనా మెప్పు ఉంటే మీరు అప్రిషియేట్ కూడా చేయాలి. సో మీ ఒపీనియన్ కూడా మేము ఖచ్చితంగా కన్సిడర్ చేస్తాం. సో మనందరూ కూడా దేవుడు అందరి కలియుగ దేవుడు, మనందరికీ మన ఇంటి దేవుడు. సో అక్కడ మనందరం కూడా కలిసి పనిచేయాల్సిన, ఒక టీమ్గా వర్క్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ టీం వర్క్ బిల్డ్ చేస్తాము. ఆ టీం వర్క్లో అందరి ప్రయోజనం, స్టేక్ హోల్డర్స్ ప్రయోజనాలు, ఎస్పెషల్లీ సామాన్య భక్తులకి ప్రయోజనాలు ఏ రకంగా ఇంప్రూవ్ చేయాలనే దాని మీద వర్క్ చేస్తాము. మీ అందరికి కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. తిరుమల శ్రీవారిని ఈ రోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. స్వామివారిని దర్శించుకున్న వారిలో ప్రముఖ సినీ రచయిత విజయేంద్ర ప్రసాద్, టీటీడీ నూతన అదనపు ఈవో వెంకయ్య చౌదరి వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసిన వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శనం చేశారు. అనంతరం రంగనాథ మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఇలా వచ్చేయండి సార్, ఇలా వచ్చేయండి సార్. సార్ వెహికల్ కాడికి వెళ్దామా? ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.